గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ సీఎం జగన్తో ఆర్కే భేటీ కానున్నారు. ఇటీవలే వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డితో చర్చలు జరిపారు. తిరిగి మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఆర్కేను కొనసాగించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ సీఎం జగన్తో ఆర్కే భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, ఆళ్ల రామకృష్ణ మరలా సొంత గూటికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కనపడుతున్నాయి. ఏ ఈక్వేషన్ లో మరలా రావాలనుకుంటున్నారు? ఎలాంటి హామీ లభించింది వైసీపీ నుంచి? సాయి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ సొంత గీటుకి చేరబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రంగం సిద్ధమైందని కూడా చెప్పొచ్చు. నిన్న పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డితో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఆయన ఇష్టంగానే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆళ్ల రామకృష్ణారెడ్డి కలవబోతా ఉన్నారు. ఒక 20 రోజుల కిందట మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి కొన్ని టెక్నికల్ ఇష్యూలన్నీ కూడా లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మంగళగిరి అభివృద్ధితో పాటు ఈ పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పైన, ప్రభుత్వం పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ కాంగ్రెస్ పార్టీలో షర్మిలతో జాయిన్ అయ్యి షర్మిల వెంట నడిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి మరొకసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డితో గంట సేపు పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. అటు మంగళగిరి నియోజకవర్గం అనేది ఇప్పుడు 175 నియోజకవర్గంలో హాట్ సీటుగా మారింది. ఎందుకంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు కుమారుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి నిల్చుండడంతో ఈ స్థానాన్ని ఎలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి తమ ఖాతాలో వేసుకోవాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ చాలా పక్కడబందీ వ్యూహాలకు వైసీపీ పదును పెడతా ఉంది. దాంట్లో భాగంగానే తన సోదరుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆళ్ల రామకృష్ణారెడ్డి కలవబోతా ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి గతంలో మంగళగిరి టికెట్ ఇవ్వనని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. ఈసారి ఎలాంటి హామీ లభిస్తుంది, అతన్ని ఎక్కడికి పంపిస్తారన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతా ఉంది. మరొకసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి మొన్న పార్టీ వీడే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా సీఎంఓ ముఖ్య అధికారులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను ఎలాగా ఆయన మళ్ళీ రిటర్న్ తీసుకుంటారనేది కూడా ఒకటి ప్రశ్నగా మారింది. ఇలా ఓవరాల్గా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి చాలా కీలక పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఆళ్ల రాకతో అతనికి ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కిల్తో చర్చ జరుగుతూ ఉంది. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి లేదా పొన్నూరు పంపిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ ఈక్వేషన్స్ ఏమన్నా వైసీపీ పరిశీలిస్తుంది అనేది అయితే టాక్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా సత్తెనపల్లి కానీ పొన్నూరు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని పంపించి ఇక్కడ గెలుపు బాధ్యతలు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు మంగళగిరి కాన్స్టిట్యున్సీ పైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సరైన అభ్యర్థిని మంగళగిరిలో బరిలోకి దింపాలి, లోకేష్ని ఈసారి ఖచ్చితంగా ఓడించాలని ఒక గట్టి సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అది మరింత యాడింగ్, మరింత బూస్టింగ్ వస్తుందని చెప్పి కూడా వైసీపీ భావిస్తూ ఉంది. 2019 ఎన్నికల్లో అటు ముఖ్యమంత్రి, అప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తనయుడు మంత్రిగా కూడా ఉన్నారు, అతన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓడించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాకుండా సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా వేరే ఒకరికి టికెట్ కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి రావడంతో అటు గుంటూరు జిల్లాతో పాటు మంగళగిరి లోకేష్ కి ముఖ్యంగా కాంగ్రెస్ లో షర్మిల ఆధ్వర్యంలో చేరినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంత త్వరగానే అక్కడి నుంచి బయటికి రావాలనుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే అక్కడ పొసగలేకపోతున్నారా, లేకుంటే షర్మిలతో వివాదాలు ఏమన్నా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీలో ఎందుకు బయటికి రావాలనేటువంటి ఆలోచన వచ్చిందంటారు?
అంటే ఖచ్చితంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినప్పుడు కూడా అంత ఇష్టంగా అయితే రాజీనామా చేసినట్టు కూడా మనకి అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, పరిణామాలు, అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకుండా కింద స్థాయి ఉన్న ముఖ్యులందరితో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి కొన్ని విభేదాలు ఉన్న నేపథ్యంలో వాటినే ఎక్కువ కోట్ చేసుకుంటూ అతను పార్టీకి దూరం అవుతారని చెప్పారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా తన అనుచరుల దగ్గర తొందరపడ్డాననే అభిప్రాయాన్ని కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి అంత ఎక్కువ లేకపోవడంతో కాంగ్రెస్తో తన రాజకీయ ప్రయాణం ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆలోచన చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరొకసారి ఒక బలమైన పార్టీగా ఉన్న నేపథ్యంలో 2024 తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అవకాశం ఉండదని చెప్పి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి భావిస్తూ ఉన్నారు. ఒకవైపు మంగళగిరి నియోజకవర్గంలో కూడా బలమైన ప్రత్యర్థులు అందరూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగినా కూడా అది ఉపయోగకరంగా ఉండదని ఆర్కే భావిస్తున్నారు. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే తన రాజకీయ ప్రయాణానికి బాగుంటుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవబోతా ఉన్నారు సాయి. రైట్.